హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్ డౌన్ టు ఎర్త్. జనవరి 4 and 5 ఎగ్జామ్ దృష్ట్యా మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమీ లేదు. ఈ బ్రెయిల్ లిపి డే అని చెప్పేసి నాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ పాలిటీ ఆర్టికల్స్ లేవు, ఎకనామీ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఇది తరచుగా మనకి ఈ గణాంకాలు విడుదల చేసిన నేపథ్యంలో వార్తల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎన్ఎస్ఓ సంస్థ ఈ సిపిఐని విడుదల చేస్తుంది, జీడిపి గణాంకాలు విడుదల చేస్తుంది, ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచి కూడా విడుదల చేస్తుంది. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇది కొత్త మస్కట్ని ఆవిష్కరించింది. సో మస్కట్ మీన్స్ ఒక గుర్తు అని చెప్పేసి అనుకోండి. సో సాంఖ్యకి అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. సాంఖ్యకి అని చెప్పేసి కొత్త మస్కట్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇంతవరకు లోగో లాంటిది కూడా లేదు, కాబట్టి సాంఖ్యకి పేరు గుర్తుపెట్టుకోవాలి. సాంఖ్యకి అంటే ఈ సంఖ్యలు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది ఓన్లీ ఫ్యాక్ట్ బిట్ అయినప్పటికీ ఎకనామీలో ఈ నేషనల్ ఇన్కమ్ అనే పాఠం కిందకి మనం తీసుకోవచ్చు. సెకండ్ది, సో మన వ్యవసాయ శాఖ మంత్రి పార్లమెంట్లో ప్రకటించిన ప్రకటన మేరకి చూస్తే భారతదేశము అనేది ప్రపంచంలోనే, వరల్డ్ మొత్తంలోనే ఈ రైస్ విషయంలో అతిపెద్ద ఉత్పత్తిదారుగా అవతరించింది. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి పిలుస్తాం. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో రికార్డు కాబట్టి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది కాబట్టి తరచుగా ఎగ్జామ్లో వస్తుంది. అయితే ముఖ్యంగా టీజీపీఎస్సీ చూసుకున్నట్లయితే, ఏపీపీఎస్సీ కూడా ఇండియా అనేది ఒక ర్యాంకు ఎక్కువ అయినప్పుడు, ఒక అచీవ్మెంట్ సాధించినప్పుడు ఏమొస్తుంది అంటే ఆ ర్యాంక్కి బదులుగా ఏ దేశాన్ని అధిగమించి అనే నేపథ్యంలో వస్తుంది ఒకటి. సెకండ్ది ఎంత ఉత్పత్తి అనే నెంబర్ మీద వస్తుందండి. మీరు కావాలంటే పీవైక్యూ చూసుకోండి. పీవైక్యూ ఎందుకు మనం ఫ్రీక్వెంట్లీగా రిఫర్ చేయాలి అంటే యూపీఎస్సీ ముఖ్యంగా ప్రిలిమ్స్ చూసుకోండి, క్వశ్చన్ డెప్త్గా సబ్జెక్టు ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. మన టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ కంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లాంటి ఓకే, అది కొంచెం డెప్త్గా ఉంది. ఎకనామీ కావచ్చు లేదా పాలిటీ కావచ్చు. సో ఆ పీవైక్యూ చూసినప్పుడు మనకి క్వశ్చన్లో కొన్ని కొత్త కోణాలు బయటపడతాయి. మనం చదివేటప్పుడు అటువంటి అంశాలు టచ్ చేసి ఉండకపోవచ్చు. అందుకే పీవైక్యూ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ డెప్త్గా ఉంటుంది. సో ఈ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇటువంటి రికార్డు అచీవ్మెంట్ అయినప్పుడు, ఒక మైల్ స్టోన్ సాధించినప్పుడు ఆ ర్యాంకింగ్ మీద కంటే ఏ దేశాన్ని అధిగమించిన అని చెప్పేసి ఆ నేపథ్యం వస్తుంది, ఎంత ఉత్పత్తి అని చెప్పేసి వస్తుంది. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి రైస్ విషయంలో సో మనకి ఎంత అని చెప్పేసి చూస్తే సో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ చైనా ఉండే ఫస్ట్ ర్యాంకు చైనాని అధిగమించి వచ్చింది. అండ్ చైనా వర్సెస్ ఇండియా జియో పాలిటిక్స్ కాబట్టి కొంచెం దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి మనము. సో 2024-25 ఇయర్ గాను ఈ రికార్డ్ అని చెప్పేసి మంత్రి గారి ప్రకటన మనకు చెప్తుంది. సో 150.18 మిలియన్ టన్స్ అండి. సో 150.18 అని చెప్పేసి నెంబర్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఆర్థిక సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అవర్ తెలంగాణ స్టేట్, సెకండ్ ర్యాంక్ గోస్ టు యూపీ అని చెప్పేసి, థర్డ్ ర్యాంక్ గోస్ టు వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి ఉంది. ఉత్పత్తిదారులు, సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు మనకి ఎకనామీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే స్పేస్ అండి, వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ ఇది. మీరు ఎక్కువగా స్పేస్లో ఇస్రో యొక్క మైలురాళ్ళు అడగవచ్చు, లేదా ఇటీవల ఈ భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు స్పేస్ స్టార్ట్అప్ యొక్క కీ రోల్ పెరిగిపోతుంది. సో వాటి పాత్ర మీద అడగవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే సో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ పాత్ర అని చెప్పేసి మనం క్వశ్చన్ రాసుకొని ఎగ్జామ్ హాల్కి పోవచ్చు. అంతటి ఫేమస్ క్వశ్చన్ అన్నట్టు అది. సో ఇప్పుడు మనకి MOI అని చెప్పేసి 1, ఇది ఒక ఉపగ్రహం పేరండి. ఇది వార్తల్లో వచ్చింది. జనవరి 10న ప్రయోగించబోతున్నాము PSLV-C62 ద్వారా. సో మనం జనవరి 10న ఇంకా డిస్కస్ చేద్దాం, బట్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ కాబట్టి ఒకసారి మనం ఫోకస్ చేయాలి. హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. సో MOI 1 అని చెప్పేసి ఒక మినీ శాటిలైట్. ఇది కేవలం 14 kg బరువు ఉంటుంది, జస్ట్ 14 kg బరువు ఉంటుంది. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి.
ఇన్ఫ్యాక్ట్ భూపరిశీలన ఉపగ్రహాల్లో చిన్నదని చెప్పేసి చెప్పొచ్చు మనకి. దీన్ని మనము శ్రీహరికోట నుంచి PSLV-C62 ద్వారా ప్రయోగిస్తున్నాం మనం. సో ఇది PSLV-C61 అన్ఫార్చునేట్లీ మనకి ఫెయిల్ అయింది. ఇది PSLV మిషన్ లోపల థర్డ్ ఫెయిల్ అని చెప్పేసి చెప్తాం. మిగతా 2 ఫెయిల్యూర్ ఏంటి మీరు ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో 61 తర్వాత వస్తుంది, వైఫల్యం తర్వాత వస్తుంది కాబట్టి ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. జనవరి 10న ప్రయోగిస్తున్నాం మనం. సో MOI-1 అని చెప్పేసి పిలుస్తాం, ఒక మినీ శాటిలైట్. ఇట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో ప్రైవేట్ స్పేస్ సెక్టార్ రూపొందించింది కాబట్టి ఒకసారి మనకి ఆ సంస్థల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే ఒకటేమో టేక్ మీ టు స్పేస్ అని చెప్పేసి ఇది హైదరాబాద్ యొక్క ప్రైవేట్ స్పేస్ స్టార్టప్. సెకండ్ది EON స్పేస్ లిమిటెడ్. ఇట్ ఈస్ ఆల్సో హైదరాబాద్ బేస్డ్ స్పేస్ స్టార్టప్. సో 2 హైదరాబాద్ కాబట్టి, సో మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు నాన్ తెలంగాణ స్టేట్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1. సో ఇది మనకి లో ఎర్త్ ఆర్బిట్లో ప్రయోగిస్తున్నాం. మనం డిస్కస్ చేసినాం భూపరిశీలన ఉపగ్రహాలు మోస్ట్లీ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటాయి. వై? బికాస్ భూమిని దగ్గరగా పరిశీలించాలి కాబట్టి లో ఎర్త్ ఆర్బిట్లో అయితే మనకి కనిపిస్తాయి. అయితే ఈ PSLV-C62లో దీన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నాము అంటే మనకు PSLV చూసుకున్నట్లయితే మొత్తము 4 దశలు ఉంటాయండి. 1 2 3 4 అని చెప్పేసి పిలుస్తాం. సో 1 2 3 4 అని చెప్పేసి పిలుస్తాం. 1 2 3 4. ఇట్ ఈస్ సాలిడ్, ఇట్ ఈజ్ ఆల్సో సాలిడ్. ఇది లిక్విడ్, దీన్ని వికాస్ ఇంజన్గా పిలుస్తాం. భారతదేశంలో లిక్విడ్ ఫ్యూయల్ని కలిగిన ఫస్ట్ రాకెట్ అండి ఇది PSLV అని చెప్పేసి ఉంటుంది. సో 4th కూడా మనకి లిక్విడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు PSLVని మనం ప్రయోగించినప్పుడు మీద ఒక పెలోడ్ ఉంటుంది, ఉపగ్రహం అని చెప్పేసి ప్రయోగిస్తాం కదా. ఉపగ్రహాన్ని ప్రయోగించి జనరల్గా ఈ 1 2 3 అనేవి సముద్రంలో పడిపోతాయి. ఈ 4th అనేది అంతరిక్షంలో డెబ్రిస్గా ఉండిపోతుంది. డెబ్రిస్ మీన్స్ శిథిలంగా ఉండిపోతుంది జనరల్గా. అయితే మనకు 2022 ప్రాంతం లోపల PSLV-C53 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో వెరీ ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఈ 4th స్టేజ్ని శిథిలంగా అట్లా పడేస్తున్నాం కదా, అట్లా పడేయకుండా దీన్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని మినీ శాటిలైట్స్ని ప్రయోగిస్తున్నాం. సో దాంట్లో వెరీ ఫస్ట్ టైం 53 వెర్షన్లో ఉపయోగించాం. సెకండ్ టైం 55లో ఉపయోగించాం. థర్డ్ టైం 58లో ఉపయోగించాం. ఇది జనవరి 1 2024న ప్రయోగించారు PSLV-C58 వెర్షన్ని. అయితే ఇందులో ఏంటి అంటే ఈ 4th స్టేజ్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని మినీ శాటిలైట్ ప్రయోగించారు. దాంతోపాటు ఈ 4th స్టేజ్ అనేది డెబ్రిస్గా ఉండిపోకుండా, శిథిలంగా ఉండిపోకుండా కంట్రోల్డ్ మేనర్లో తిరిగి ఈ ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ చేయడం జరిగింది. అంటే శిథిలంగా ఉండిపోకుండా దీన్ని కింద తీసుకొచ్చారు. ఎప్పుడు? వెరీ ఫస్ట్ టైం PSLV-C58లో 4th స్టేజ్ని శిథిలంగా ఉంచకుండా మళ్ళీ భూ వాతావరణంలోకి తీసుకొచ్చారు. 0 డెబ్రిస్ని అచీవ్మెంట్ అయిన ఫస్ట్ రాకెట్ మనకి PSLV-C58 అండి. మీకు పేపర్లో ఇంత డెప్త్గా రాదు, మీరు ఎనీ పేపర్ తీసుకోండి, ఎనీ వెబ్సైట్ తీసుకోండి. సో 58 అని చెప్పేస్తున్నది. ఇటీవల మనకి PSLV-C60 ద్వారా కూడా మనము ఇటువంటి ప్రయోగం చేసుకున్నాం. సో ఇది POEM-1 అని చెప్పేసి పిలుస్తాం. POEM-1 అంటే మనకి ఈ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని POEM-2, POEM-3, POEM-4 అని చెప్పేసి 4 సార్లు ఇంతవరకు ఇటువంటిది చేసినాం కదా విన్యాసము. దీన్ని POEM-5లో మనం ప్రయోగిస్తున్నాం. ఎగ్జాక్ట్ చెప్పాలంటే MOI-1 శాటిలైట్ ఏదైతే ఉందో మినీ శాటిలైట్ని PSLV-C62లో POEM-5 ద్వారా ప్రయోగిస్తున్నాం. POEM-5 అంటే మనకి ఈ 4th స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకోవడం 5వసారి కాబట్టి మనము POEM-5 అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఆ స్పేస్లో మనకు వచ్చిన అప్డేట్ అండి. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే ఒక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. సో 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో, సో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో 2026 ఇయర్ని ప్రకటించింది. సో మన డిఫెన్స్ కూడా ప్రకటించబోతుంది, అది కూడా మనం రాసుకోవాలి.
సో ఇండియన్ ఆర్మీ అనేది ఈసారి గణాంకాల మీద ఫోకస్ చేసింది, సమాచారం మీద ఫోకస్ చేసింది. సమాచారం గ్యాప్ అనేది ఉండద్దు, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా ఈ సమాచార లోపము, సమాచార జాప్యం ఉండొద్దని చెప్పేసి ఈ 26 ఇయర్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్కి ప్రకటించింది. ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఈ సమాచార జాప్యం కారణంగా మనం కొన్నిసార్లు యుద్ధంలో వెనుకబడిపోతున్నమాట. సో అటువంటి సమాచార జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు రియల్ టైంలో రావాలని చెప్పేసి ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది వెరీ ఫేమస్, ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వేరే ప్రకటిస్తుంది. ఓవరాల్గా నేవీకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కలిపి మనం దాన్ని డిస్కస్ చేద్దాము, ఇంకా మనకి అప్డేట్ లేదు కాబట్టి. ఓన్లీ ఆర్మీ చూస్తే ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డాటా సెంట్రిసిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సమాచార జాప్యం లేకుండా సో వేగవంతంగా రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది రావాలని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టార్లో మరొక అంశం చూస్తే మనకి సూర్యాస్త్ర అని చెప్పేసి ఉన్నది. సో ఈ సూర్యాస్త్ర, దివ్యాస్త్ర, బ్రహ్మాస్త్ర, రుద్రాస్త్ర అని చెప్పేసి ఉంటేనే మనకి గాంధీవం అని చెప్పేసి పురాణాల పేర్లు మనం ఇటీవల ఆయుధాలకి పెడుతున్నాం కాబట్టి అదంతా ఒక క్లాస్ మనం చేసుకుందాం. ఈ 25 ఇయర్ రౌండప్ లోపల డిఫెన్స్ లోపల ఈ పురాణాల పేర్లతో ఉన్న ఆయుధాల పేర్లు ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. ఈ పినాక కూడా మనకి ఇన్ఫ్యాక్ట్ శివుడి విల్లు అని చెప్పేసి పిలుస్తాం. సో సూర్యాస్త్ర ఏంటిదంటే ఇది పినాక యొక్క అప్డేట్ వర్షన్ అండి. అంటే పినాక ఏ విధంగా పనిచేస్తుందో సూర్యాస్త్ర కూడా అదే విధంగా పనిచేస్తుంది. బట్ పినాకతో కంపేర్ చేస్తే కొంచెం పరిధి ఎక్కువ అంతే, ఇంకా మొత్తం సేమే. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ డిజిటల్ బోర్డ్ తీసుకుంటే ఇప్పుడున్న ఈ బోర్డుకి అప్డేట్ వర్షన్ కొంచెం రంగురంగులు కనిపిస్తుంది, కానీ మ్యాటర్ అయితే అదే ఉంటుంది. సరే కొంచెం మనకి డిజిటల్ బోర్డులో ఉన్న ప్లస్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, డయాగ్రామ్స్ లాంటి మనము ఒరిజినల్ డాక్యుమెంట్ని చూపెట్టవచ్చు. సో పినాక ఏంటిది, ఇది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇట్ ఈజ్ ఆల్సో మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. మరి ఏంటి చేయడం అని చెప్పేసి అడిగితే ఈ పినాకతో పోలిస్తే పరిధి ఎక్కువ, 350 km వరకు దీన్ని ప్రయోగించవచ్చు. బహుళ దశల రాకెట్స్ని ప్రయోగించవచ్చు. పినాక ఏ విధంగా పనిచేస్తుంది మేము డిస్కస్ చేసినాం కదా. సూర్యాస్త్ర కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. దీన్ని నైబుల్ లిమిటెడ్ వాళ్ళు రూపొందించారు. సో నైబుల్ లిమిటెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డిఫెన్స్ సెక్టార్ లోపల. నెక్స్ట్ సో పర్యావరణ అంశాలు చూస్తే ఒక 2 ఉన్నాయండి. భారతదేశంలో మొట్టమొదటి ఇండియన్ ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి. సో స్లమ్ ఫ్రీ సిటీ అంటే మురికి వాడలు లేని నగరంగా సూరత్ ఆవిర్భవించింది. ఎవరు చెప్పారు అంటే ఏ మినిస్ట్రీ చెప్పలేదు, ఆ రాష్ట్రమే క్లెయిమ్ చేసుకుంది. సూరత్ నగరం అట మున్సిపాలిటీ ఏదైతే ఉందో భారతదేశంలో మొట్టమొదటి స్లమ్ లేని సిటీ అని చెప్పేసి ప్రకటించుకున్నారు. సెకండ్ ఆర్టికల్ అన్ని ఫ్యాక్ట్ బిట్సే మనకి. దీంట్లో వివరణ ఇచ్చేది ఏముంది, ఇట్ ఈస్ ఫస్ట్ స్లమ్ ఫ్రీ సిటీ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ నౌన్ ఓన్లీ. సెకండ్ ఇది సో మీకు ఈ నౌన్ అంటే నాకు గుర్తుకొచ్చిందండి, ఈ సింగులర్ ప్లూరల్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో కొన్ని మనకి సూత్రాలు మీకు తెలిసే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్ఎస్ కానీ, సిహెచ్ కానీ, ఈ ఎక్స్ కానీ వచ్చినప్పుడు మనకి సో ఈఎస్ అని చెప్పేసి వస్తుంది. బెంచెస్ అని చెప్పేసి పిలుస్తాం. సో బాక్సెస్ అని చెప్పేసి పిలుస్తాం. డ్రెస్సెస్గా పిలుస్తాం. సో ఈ వైఫ్ లాంటివి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఎఫ్ఈ బదులుగా మనకి ఐవిఎస్ అని చెప్పేసి వైఫ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇటువంటి సూత్రాలు మనకి ఎఫ్ఈ ఉన్నప్పుడు, చివరిన ఎఫ్ ఉన్నప్పుడు దాని బదులుగా ఐవిఎస్ అని చెప్పేసి సంథింగ్ ఏదో వస్తుంది. సో ఇవన్నీ నౌన్స్ కింద కొన్ని సింగులర్ ప్లూరల్ ఫామ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ గ్రామర్ మన సిలబస్లో ఉంది కాబట్టి సో అది అవసరం కూడా. నెక్స్ట్ ఈ చివరిన వై వచ్చినప్పుడు మనకి ఐఈఎస్ అని చెప్పేసి సంథింగ్ ఏదో వస్తుంది. రైట్, ఇక్కడ అవసరం లేదు మనకి. సో ఇప్పుడు శాండిల్వుడ్ లియోపార్డ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో శాండిల్వుడ్ లియోపార్డ్ అంటే ఏంటి అంటే సో గంధపు చెక్కల లాంటి రంగు కలిగిన చిరుతపులి వెరీ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం సో కర్ణాటకలో ఉన్న విజయనగర ప్రాంతంలో కనిపించిందండి. కర్ణాటకలో ఉన్న విజయనగర ప్రాంతం లోపల మనకి వెరీ ఫస్ట్ టైం కనిపించింది.
ఇది శాండిల్వుడ్ లియోపార్డ్ అని చెప్పేసి. సో ఫస్ట్ టైం 2019లో రాజస్థాన్లో కనిపించిందండి. ఇటువంటి అరుదైన రంగు కలిగిన చిరుతపులి కావచ్చు, పులి కావచ్చు మనకు తరచుగా ఎగ్జామ్లో వస్తున్నాయి. సో గంధపు చెక్కల యొక్క రంగు కలిగిన చిరుతపులి ఎక్కడ అని చెప్పేసి వస్తుంది. కర్ణాటకలో ఉన్న విజయనగర ప్రాంతం లోపల కనిపించింది. అంతకుముందు 2019లో రాజస్థాన్లో కనిపించింది. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ విత్ మనకి. నెక్స్ట్ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల మీకు 3D టెక్నాలజీ చెప్పేసి వార్తల్లో ఉంది కదా, సిలబస్లో ఉంది, గ్రూప్ 2 ఏపీపీఎస్సీ చాప్టర్ నెంబర్ 1లో ఉంది. సో ఆ 3D ప్రింటెడ్ పరిజ్ఞానం కలిగిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ని మనము ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ని ఢిల్లీలో వెరీ ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తుంది. దీన్ని డెవలప్మెంట్ సంస్థ పేరు వస్తుంది. సో IITM అని చెప్పేసి పూణే లోపల ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని చెప్పేసి. సో పూణేలో ఉంటుంది, డెవలప్మెంట్ చేసింది. సో మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినాం మనం జాగ్రఫీ లోపల. మిషన్ మౌసమ్ అని చెప్పేసి ఉంది, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. మిషన్ మౌసము అనేది రియల్ టైం వెదర్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది యాక్యురేట్గా. లోకల్, సో చివరి ప్రాంతంలో, ఇండియాలో ఉన్న చివరి ప్రాంతంలో కూడా యాక్యురేట్ వెదర్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అదే మిషన్ మౌసమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ మిషన్ మౌసంలో భాగంగా IITM పూణే అనేది ఢిల్లీలో వెరీ ఫస్ట్ టైం, బాంబేలో కాదు ఢిల్లీ లోపల వెరీ ఫస్ట్ టైం 3D ప్రింటెడ్ టెక్నాలజీ కలిగిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ని ఆవిష్కరించింది. ఇట్ ఈస్ ఫస్ట్ అండి, ఫస్ట్ కాబట్టి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి. సో IIT పూణే, బట్ మనకేమో ఏంటి స్టార్ట్ చేసింది వచ్చేసి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అండి. సో హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. సోమనాథ ఆలయము 1026 జనవరి మాసంలో ధ్వంసమైంది. మహమ్మద్ గజని ధ్వంసం చేస్తాడు. ఈ సోలంకి వంశంలో ఉన్న భీమదేవ వన్ అని చెప్పేసి ఆయన పాలన కాలం లోపల ఈ మహమ్మద్ గజని ధ్వంసం చేస్తాడు. వాస్తవంగా ఈ సోమనాథ ఆలయం ఎప్పటి నుంచో ఉంది. చాలాసార్లు విధ్వంసమైంది, చాలాసార్లు పునర్నిర్మించబడింది. ఈవెన్ మొఘల్స్ కూడా దీన్ని ధ్వంసం చేస్తారు. తర్వాత ఈ అహల్యబాయి హోల్కర్ అని చెప్పేసి మరాఠా వంశం యోధురాలు, ఆమె పునర్నిర్మిస్తుంది. సో తర్వాత మళ్ళీ ధ్వంసం అవుతుంది. సో చివరికి 1947లో అప్పటి హోంశాఖ మంత్రి మనకి వల్లభాయ్ పటేల్, వెరీ ఫేమస్. సో వల్లభాయ్ పటేల్ దీన్ని శంకుస్థాపన చేసి పునర్నిర్మించాడు 47లో. దీన్ని ప్రారంభించింది, పునఃప్రతిష్ఠ చేసింది ఎవరని చెప్పేసి అడిగితే 1952లో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి NCERT పుస్తకంలో ఉంటుందండి. సో ఇన్ఫ్యాక్ట్ 6th క్లాస్లో ఉంటుంది. ఇది UPSC 2022 ప్రిలిమ్స్ బిట్ అండి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సోమనాథ ఆలయం విషయంలో సరైనది ఏంటని చెప్పేసి ప్రశ్న వచ్చింది. ఏ ఆప్షన్? దీని గురించి బరౌని గ్రంథం లోపల ప్రస్తావన ఉంది. ఇది ఒకటో క్వశ్చన్ అండి. సో సెకండ్ది బి ఆప్షన్ 1026లో ఇది మహమ్మద్ గజని ధ్వంసం చేశాడు, సెకండ్ ఆప్షన్. సో దీన్ని సర్వపల్లి రాధాకృష్ణన్ పునః ప్రతిష్ఠ చేశాడు అని చెప్పేసి ఉన్నది. దీంట్లో మీకు ఎన్ని కరెక్ట్ అని చెప్పేసి అడిగితే ఇది ఎగ్జాక్ట్గా 6th క్లాస్ NCERT పుస్తకం అన్సెంట్ హిస్టరీ ఉంది కదా, సో ఓల్డ్ హిస్టరీ, అందులోకి సేమ్ తీసుకున్నాడు UPSC ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ఇందులో రాధాకృష్ణన్ తప్పండి. ఇక్కడ వచ్చేసి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి రావాలి. మరి బౌరవని గ్రంథం లోపల ఉందా? NCERT పుస్తకంలో ఉంది. ఈ సోమనాథ టెంపుల్ ఏదైతే ఉందో గుజరాత్లో ఉంటుంది. ఇది శివుడికి అంకితం చేయబడింది. 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఫస్ట్ అని చెప్పేసి చెప్తాం మనం. వెరీ ఫేమస్ ఇది, రైట్. అయితే ఈ కాళిదాస్ పుస్తకం అండి, యాజ్ పర్ NCERT చూస్తే కాళిదాస్ పుస్తకం మనకి రఘువంశం అని చెప్పేసి ఉంటుంది. ఈ రఘువంశం పుస్తకంలో ప్రస్తావన ఉన్నది. ఈ బరౌని మనకి, సో మొఘల్స్ కాలంలో దీన్ని ప్రస్తావన చేసిండు. ఈవెన్ అమీర్ ఖుస్రో కూడా దీని యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. అమీర్ ఖుస్రో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అమీర్ ఖుస్రో అని చెప్పేసి మనకి మధ్యయుగము ఆధునిక యుగం అయిపోతున్నాయి. సో ప్రాచీన హిస్టరీ ఉంది కదా, సో అప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దీని గురించి కంప్లీట్గా. అప్పుడు 1026లో ధ్వంసమైంది కదా, 1000 ఏళ్ళు పూర్తి అయిపోయింది. అప్పుడు డిస్కస్ చేస్తాం మళ్ళీ మనం ఇంకోసారి. సో జస్ట్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఏ శైలి అని చెప్పేసి కొన్నిసార్లు ప్రశ్న వస్తుందండి డెప్త్గా వచ్చినప్పుడు. సో దీన్ని మనము
మారు గుర్జార శైలి అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో మారు గుర్జార శైలి, ఇది వాయవ్య భారతదేశం లోపల రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం లోపల వెరీ ఫేమస్. ఈ రాజపుత్ వంశంలో సోలంకి వంశం అని చెప్పేసి ఉంటుంది. సోలంకి వంశ కాలం లోపల ఈ నిర్మాణ శైలి అనేది శిఖరాలను అందుకుంది, అంటే ఎక్కువ పోషించబడింది. సో ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవునని చెప్పాలి. ఇట్ ఈస్ సిలబస్ ఇది మనకి. రైట్. సెకండ్ది, ఈ బుద్ధుడి గురించి మనకు తరచుగా పేపర్లో అండ్ ఎగ్జామ్లో వస్తుంది. అయితే ఢిల్లీ లోపల ఈ బుద్ధుడి యొక్క అవశేషాలని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ అంటే మనకి సో ఈ పిప్రా హవా ప్రాంతం లోపల, ఇది యూపీ బార్డర్లో ఉంటుంది, నేపాల్ ఇండియా సరిహద్దు దగ్గర ఉంటుంది. సో ఈ పిప్రా హవా ప్రాంతంలో దొరికిన బుద్ధుడి అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శనకు పెట్టారు ఢిల్లీ ప్రాంతం లోపల. అయితే ఈ పిప్రా హవా అని చెప్పేసి ఉంది కదా, ఇది బుద్ధుడి యొక్క ఫేమస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి. లుంబిని అని చెప్పేసి, కుషి అని చెప్పేసి, సారనాథ్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఇది కపిలవస్తు ప్రాంతం దగ్గర ఉంటుందండి. కపిలవస్తు అని చెప్పేసి ఈ బుద్ధుడి యొక్క చిన్ననాటి రోజులని గుర్తు చేస్తుంది మనకి కపిలవస్తు అని చెప్పేసి. కపిలవస్తు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మీరు బుద్ధుడి యొక్క ప్లేసెస్, వాటి యొక్క ప్రాముఖ్యత కామెంట్ చేయండి. అంటే సో పుట్టిన ప్లేస్ కావచ్చు, మరణించిన ప్లేస్ కావచ్చు, జ్ఞానోదయం కావచ్చు. సో అవి ఒకసారి మీరు కామెంట్ చేయండి. తొలి బోధన ఎక్కడ అని చెప్పేసి ఒకసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పిప్రా హవా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, కపిలవస్తు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అండి. మనకు జనవరి మాసం వచ్చిందంటే ఒకటి అప్డేట్ చేసుకోవాలి. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల ప్రతి ఇయర్ ఒక 5 కంట్రీస్ వస్తాయి మనకి. 2 ఏళ్ళ టైంకి ఎన్నికైతాయి. జనరల్ మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది యుఎన్ఓ యొక్క 6 అంగాల్లో ప్రధాన అంగం అండి. ఇందులో మొత్తం 15 దేశాలు ఉంటాయి కదా. 5 దేశాలు అనేవి పర్మనెంట్ కంట్రీస్, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. వీటికి వీటో పవర్స్ ఉంటాయి. మిగతా 10 కంట్రీస్ అనేవి ప్రతి 2 ఏళ్ళ కాలానికి ఎన్నికవుతాయి, నాన్ పర్మనెంట్ కంట్రీస్. సో ఈ ఇయర్ 5 ఎన్నికైనాయి కదా, 2016 అండ్ 17లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఏంటి 2015 అండ్ 16లో ఉంటాయి. 16లో ఒక 5 పోతాయి. సో ఈ 5 వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ 5 పోతాయి. లాస్ట్ ఇయర్ ఎన్నికైనాయి, ఇంకొక 5 వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్లో మనకి 5 కొత్త అయితే వస్తున్నాయి. కాబట్టి 5 గుర్తుపెట్టుకోవాలి. టీజీపీఎస్ ఇంతకుముందు పీవైక్యూలో అడిగింది. ముఖ్యంగా మనకి ఈ జూన్ లోపు ఎగ్జామ్ ఉన్నట్లయితే ఏమన్నా అందులో ఇది వెరీ ఫేమస్ కరెంట్ అఫైర్స్ అయిపోతుంది. సో ఏంటి అవి మనకి చూస్తే 5 కంట్రీస్. సో బహ్రెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బహ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది కొలంబియా అని చెప్పేసి ఉంది, కొలంబియా. థర్డ్ది కాంగో అని చెప్పేసి, ఫోర్త్ది లాత్వియా అని చెప్పేసి, 5th లైబీరియా అని చెప్పేసి ఉన్నది. సో ఈ 5 గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో లైబీరియా అని చెప్పేసి పిలుస్తాం. బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాత్వియా, లైబీరియా అని చెప్పేసి 5 కంట్రీస్ కొత్తగా వచ్చినాయి. 2016, 17 గాను ఉంటాయి. ఇవి నాన్ పర్మనెంట్ కంట్రీస్, తాత్కాలిక సభ్య దేశాలు అని చెప్పేసి సో ప్రాంతాల వారీగా మనం ఎన్నుకుంటాము. రైట్. అయితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఎప్పటి నుంచో ఓన్లీ 5 కంట్రీస్ మాత్రం పర్మనెంట్ మెంబర్షిప్ కలిగి ఉంటున్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. దీన్ని విస్తరించాలని చెప్పేసి ఒక G4 కంట్రీస్ అని చెప్పేసి ఏర్పడ్డాయి. సో G4 కంట్రీస్లో మెంబర్స్ ఎవరని చెప్పేసి తరచుగా ఎగ్జామ్లో వస్తుంది. ఇండియా కావచ్చు, జపాన్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, జర్మనీ కావచ్చు. వీటిని G4 కంట్రీస్ అంటాం. సెక్యూరిటీ కౌన్సిల్ లోపల పర్మనెంట్ మెంబర్షిప్ కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. తరచుగా మనకి దక్షిణాఫ్రికా కూడా అది G4లో లేకపోయినా అది కూడా కోరుకుంటుంది. వై? బికాజ్ గ్లోబల్ సౌత్లో భాగంగా అది ఇంపార్టెంట్ కంట్రీ కాబట్టి. సో గ్లోబల్ సౌత్ అంటే ఏంటి అంటే డెవలపింగ్ కంట్రీస్. ఇట్ ఈస్ ఎకనామికల్ టర్ము, నాట్ జియోగ్రాఫిక్ టర్ము. గ్లోబల్ సౌత్ అంటే గ్లోబ్లో సౌత్ ఉన్నది కాదు. ఎట్లా చెప్తున్నాం అంటే ఆస్ట్రేలియా సౌత్లో ఉంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ నార్త్ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో నెక్స్ట్ మనకి తెలంగాణ చూస్తే ఈ మూసీ నది తీర ప్రాంతాల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 4100 కోట్ల రుణం ఇస్తుంది. అది మనకి వార్తల్లో ఉంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. ఎకనామీలో మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క మస్కట్ సాంఖ్యకి అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీ సిలబస్లో ఉంది. ఈ వరి ఉత్పత్తి లోపల మనకి ఇన్ఫ్యాక్ట్
150.18 మిలియన్ టన్స్ ఏదైతే ఉందో చైనాని అధిగమించింది. సో 24-25 ఇయర్లో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్పేస్లో MOI 1 ఉంది కదా, సో ఇది టేక్ మీ టు స్పేస్ అండ్ EON స్పేస్ లిమిటెడ్ రెండు సంస్థలు కలిపి రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ PSLV 62లో POEM 5 ద్వారా ప్రయోగిస్తున్నాం. ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ లోపల ఆర్మీ అనేది ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ ప్రకటించింది. అది అంతగా అవసరం లేదు మనకి ఇప్పుడైతే. సూర్యాస్త్ర అనేది పినాకకి అప్డేట్ వర్షన్. పర్యావరణం లోపల ఫస్ట్ స్లమ్ సిటీ అని చెప్పేసి సూరత్ ఉంది. సెకండ్ శాండిల్వుడ్ లియోపార్డ్ అని చెప్పేసి కర్ణాటకలోని విజయనగర ప్రాంతంలో మనకి కనిపించింది. ఫస్ట్ టైం రాజస్థాన్లో కనిపించింది. సో సెక్యూరిటీ కౌన్సిల్ లోపల బహ్రెయిన్, కొలంబియా, కాంగో, లాత్వియా, లైబీరియా 5 కంట్రీస్ వచ్చినాయి. తెలంగాణకు ADB 4100 కోట్లు మూసీ నది డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్.